దీర్ఘ ఘనం యొక్క అంటే క్యూబాయిడ్ ఉపరితల వైశాల్యం. క్యూబాయిడ్ ఉపరితల వైశాల్యం. ఒక క్యూబాయిడ్ 6 దీర్ఘచతురస్ర ఆకారం ముఖములు కలిగి ఉంటుంది. మనం క్యూబాయిడ్ కోసి తెరచి చూస్తే మనకు 6 దీర్ఘచతురస్రాకార ముఖములు కనిపిస్తాయి. ఇవి మొత్తం కలిపి ఒక దీర్ఘఘనం అవుతాయి. ఒక క్యూబాయిడ్ ఉపరితల వైశాల్యం లెక్క వేయుటకు క్యూబాయిడ్గా ఏర్పడే 6 చతురస్ర ముఖముల వైశాల్యం తెలుసుకొని వాటిని కలుపవలెను. కాబట్టి ఒక దీర్ఘఘనం యొక్క క్యూబాయిడ్ మొత్తం ఉపరితల వైశాల్యం h ఇంటూ L ప్లస్ B ఇంటూ L ప్లస్ B ఇంటూ H ప్లస్ L ఇంటూ H ప్లస్ B ఇంటూ H ప్లస్ L ఇంటూ B 2 ఇంటూ H ఇంటూ L ప్లస్ B ఇంటూ H ప్లస్ B ఇంటూ L. మొత్తం ఉపరితల వైశాల్యం 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. ఒక క్యూబాయిడ్ పార్శ్వ ఉపరితల వైశాల్యం 2LH ప్లస్ 2BH 2 ఇంటూ L ప్లస్ B ఇంటూ H. ఒక పెట్టె పొడవు, వెడల్పు మరియు ఎత్తు వరుసగా 80 సెంటీమీటర్లు, 40 సెంటీమీటర్లు మరియు 20 సెంటీమీటర్లు. దానిని నింపుటకు 40 సెంటీమీటర్ల క్యూబులు ఎన్ని కావలెను? సమాధానం: పెట్టె ఉపరితల 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL 2 ఇంటూ 80 ఇంటూ 40 ప్లస్ 40 ఇంటూ 20 ప్లస్ 20 ఇంటూ 80 సెంటీమీటర్ల స్క్వేర్ 2 ఇంటూ 3200 ప్లస్ 800 ప్లస్ 1600 సెంటీమీటర్ల స్క్వేర్ 2 ఇంటూ 5600 సెంటీమీటర్ల స్క్వేర్ 11200 సెంటీమీటర్ల స్క్వేర్. ఒక్కొక్క క్యూబ్ వైశాల్యం 40 ఇంటూ 40 సెంటీమీటర్ల స్క్వేర్ 1600 సెంటీమీటర్ల స్క్వేర్. కాబట్టి కావలసిన క్యూబుల సంఖ్య పెట్టె ఉపరితల వైశాల్యం బై ఒక్కొక్క క్యూబ్ వైశాల్యం 11200 బై 1600 7. ఇప్పుడు మనం మరొక ఉదాహరణను పరిష్కరిద్దాం. ఒక పాత్రలో ఉన్న పెయింట్ 9.375 మీటర్ల స్క్వేర్కి సమానమైన వైశాల్యం గల ప్రాంతాన్ని పెయింట్ చేయుటకు సరిపోతుంది. ఈ పాత్రలోని పెయింట్ 22.5 సెంటీమీటర్ ఇంటూ 10 సెంటీమీటర్ ఇంటూ 7.5 సెంటీమీటర్ల కొలతలు కలిగిన ఎన్ని ఇటుకలు పూయుటకు సరిపోతుంది? రాహుల్ తన గదిలోని 4 గోడలు మరియు సీలింగ్కి పెయింట్ వేయించాలనుకుంటున్నాడు. గది కొలతలు 4 మీటర్లు ఇంటూ 5 మీటర్లు ఇంటూ 6 మీటర్లు. ఒక బకెట్ పెయింట్తో 16 చదరపు మీటర్ల విస్తీర్ణం పెయింట్ వేయవచ్చు. గది మొత్తానికి ఎన్ని బకెట్ల పెయింట్ కావాలన్నది అతడు తెలుసుకొనగోరుతున్నాడు. సమాధానం: ఇక్కడ మనం చూస్తున్నది గది అనేది ఒక దీర్ఘఘనం. కాబట్టి మనం నేలకు పెయింట్ వేసే అవసరం లేదు. కాబట్టి పార్శ్వ ఉపరితలం వైశాల్యం గురించి మనం తెలుసుకోవాలి. ఇది గది యొక్క 4 గోడలు మరియు సీలింగ్ వైశాల్యానికి సమానం. మనం గది దీర్ఘఘనమును తీసుకుంటే దీని పొడవు 4 మీటర్లు, వెడల్పు 5 మీటర్లు మరియు ఎత్తు 6 మీటర్లు. ఒక వక్ర దీర్ఘఘనపు ఉపరితల వైశాల్యం 2 ఇంటూ ఎత్తు ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. పొడవు, వెడల్పు మరియు ఎత్తుల విలువలు మార్చిన తరువాత మనకొచ్చేది 2 ఇంటూ 6 ఇంటూ 4 ప్లస్ 5. ఇది 12 ఇంటూ 9 లేదా 108 చదరపు మీటర్లు. మరియు సీలింగ్ వైశాల్యం 5 ఇంటూ 4 లేదా 20 చదరపు మీటర్లు. ఈ విధంగా పెయింట్ వేయవలసిన మొత్తం వైశాల్యం 108 ప్లస్ 20 128 చదరపు మీటర్లు.
కాబట్టి కావలసిన పెయింట్ బకెట్ల మొత్తం = 128 / 16 అంటే 8 బకెట్లు.